జై శ్రీరామ్. హ్యాపీ బాయ్దూజ్ అంటే యమద్వితీయ భగిని హస్తభోజనం. భగిని అంటే సోదరి, హస్తభోజనం అంటే ఆమె చేతి భోజనం. రోజు అక్క లేదా చెల్లెలి చేతి భోజనం తినాలట. ఎందుకో తెలుసా? ఇలా చేస్తే యముని ఆశీర్వాదం దక్కుతుందట. యమున పిలవగా పిలవగా యముడు, తన అన్న అయిన యముడు చాలా రోజుల తర్వాత యమద్వితీయ రోజు అంటే కార్తీక శుద్ధ విదియ రోజు భోజనానికి వచ్చాడట. అందుకే దీన్ని యమద్వితీయగా భావిస్తారు. తన సోదరి అయిన యమునాదేవి నుదుటిన తిలకం అద్దినప్పుడు అలాంటి ప్రేమపూర్వక సంజ్ఞ అందుకున్న వ్యక్తికి దీర్ఘాయువు లభిస్తుందని వరమిచ్చాడట. సోదరులు తమ సోదరి చేతితో భోజనం చేయడం శుభసూచకంగా భావిస్తారు. అలా చేస్తే సోదరులకు మంచి జరుగుతుందని భావిస్తారు. పండగ బంధాల మధ్య అనుబంధాన్ని పెంచుకునే పండగ. రోజు యమునా నదిలో స్నానం చేస్తే చాలా మంచిది. అలాగే నదీ స్నానాలకు కార్తీక మాసంలో ఎంత ప్రత్యేకత ఉంటుందో మీకు తెలుసు. అందుకే ఈ రోజును అంత ప్రత్యేకంగా భావిస్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకుందాం. బాయ్ బాయ్.